సిద్దిపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఓ జూనియర్ డాక్టర్పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. శ్రవణ్ అనే వ్యక్తి నిన్న రాత్రి జూనియర్ డాక్టర్పై దాడి చేశాడు. దీంతో జూనియర్ డాక్టర్స్ హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు శ్రవణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు నిరసన విరమించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, విజువల్స్ కూడా చూస్తున్నాము, ఏ విధంగా వాళ్ళు గొడవ పడుతున్నారో, అసలు గొడవ కారణాలు ఏంటి, అక్కడ అప్డేట్స్ ఏంటి? రాత్రి మాత్రము 9 గంటల మధ్యలో జూనియర్ డాక్టర్లపై శ్రావణ్ అనే వ్యక్తి మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తనకు సంబంధించిన 2 ఆసుపత్రులు ఉంటే తను రమ్మంటే వెళ్ళినట్టుగా, తర్వాత మద్యం సేవించినట్టుగా ఆ యొక్క శ్రావణ్ అనే వ్యక్తి డాక్టర్లపై దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్పినా అక్కడికి వినకుండా అతనిపై దాడి చేయడం ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ పోలీసులు అదేవిధంగా అక్కడ మిగతా సిబ్బంది కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకపోవడం, అతనిపై మాటలు కూడా దారి మాట్లాడడం, తర్వాత జూనియర్ డాక్టర్లు అంతా కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వారు విధులు బహిష్కరించి సమ్మె నిరసన బాట పడ్డారు. దీంతో అక్కడికి ఎస్ఐ 1 టౌన్ సి అక్కడికి వెళ్లారు. వాళ్ళని సంబంధించి ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా శ్రవణ్ పై కేసు నమోదు అరెస్ట్ చేస్తే మాత్రం విధులను చేస్తాము, లేకుంటే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామంటే ఈ రోజు ఫస్ట్ కనుక చాలా మంది రోగులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా సేవలు అందించాలని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నం చేయడం జరిగింది. డ్రైవర్లు అదుపులోకి తీసుకుంటామని మాట ఇవ్వడంతో జూనియర్ డాక్టర్ కొంత సమ్మెను విరమించారు. కానీ ఈ రోజు కానీ మళ్ళీ కానీ రేపు కానీ మీరు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా జూనియర్ డాక్టర్ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా హాస్పిటల్కి వెళ్తే ఎవరైనా ఆపద సమయంలో కావచ్చు, ప్రాణ పరిస్థితిలో ఉన్నా కానీ అక్కడ తీసుకెళ్తే తోటి వాళ్ళు వచ్చేవారు మద్యం సేవించవద్దు, ఒకవేళ సేవించే వాళ్ళు బయట నుంచి లోపలికి రావాలంటున్నారు. డాక్టర్లు కూడా కొంత సూచన సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళంతా వినకపోవడం, ఆ తర్వాత నేను 30 months ఆ తర్వాత ఇక్కడ 2 ఎవరు చెప్పారో ఎందుకు వచ్చారో కూడా ఆ విషయం తెలియకుండానే అతనికి వచ్చి ఆ డాక్టర్ పై శ్రావణ్ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడం పట్ల జూనియర్ డాక్టర్లు అంతా నిరసన సమ్మెపాట పట్టారని చెప్పి సర్తాజ్. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.